గుంటూరు కొత్తపేటలో జరిగిన మీడియా సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ పలు కీలక డిమాండ్లు వెల్లడించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే స్వాధీనం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టణాల్లో 1.5 సెంటు, గ్రామాల్లో 2 సెంట్లు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తిగా కాకుండా కొంతమందికి కేవలం పట్టాలు మాత్రం ఇచ్చి స్థలాలు చూపినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ తరుణంలో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతే ఉందో పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి దాన్ని ఇప్పటిదాకా కూడా అమలు చేయలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా సచివాలయాలకు సంబంధించి, ప్రభుత్వ అధికారులకు సంబంధించి, నిరుపేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి స్థలాన్ని మీరు వెరిఫై చేయని చెప్పేసి ఎక్కడ కూడా ఆదేశాలైనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి సిద్ధమవుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలందరినీ కూడా సమీకరించి పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేవలం భూములు ఇచ్చి చేతులు దురుపుకోకుండా ఈరోజు మనం చూసుకున్నట్లయితే అన్ని ధరలు కూడా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఈ 2 సంవత్సరాల్లో ఈ గుంటూరు నగరంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా పెన్షన్లు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అనేక మంది నిరుపేదలు, 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడెప్పుడు పింఛన్ ఇస్తారని చెప్పేసి కొత్తగా ఉన్న వాళ్ళని అర్హులో చేర్చుకుంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా అడుగు వేయడం లేదు. ఎప్పటికెప్పుడు జనవరి వస్తా అంటా ఉన్నారు, సంక్రాంతి అంటా ఉన్నారు, ఉగాది అంటా ఉన్నారు, ఎప్పటికప్పుడు మాట దాడి వేస్తా ఉన్నారు. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే ఇచ్చిన హామీ ఉందో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతా ఉన్నాం. నగరంలో చూసుకున్నట్లయితే నిన్న పడినటువంటి వర్షానికి గుంటూరు నగరం మొత్తం కూడా కాలువలు పొంగి రోడ్డు మీదకి వచ్చి చిన్నపాటి నదులను కల్పించినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ 5 సంవత్సరాల్లో ప్రధానంగా ఏదైతే మేయర్ గారు మారి ఈ యొక్క 9-10 నెలల పదవీ కాలం ఉందో ఈ సమయంలో అత్యధికంగా ఈ గుంటూరు నగరంలో కాంట్రాక్ట్ పనులు అనేవి జరిగాయి. రోడ్లకు సంబంధించి, వీధి కాలువలకు సంబంధించి విపరీతంగా కొత్తగా నిర్మించారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్నపాటి వర్షానికి మళ్ళా గతానికి ఇప్పటికీ ఏమాత్రం కూడా తేడా లేకుండా వందలాది కోట్లు, సుమారుగా 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ 200 కోట్ల రూపాయలు కాలంలో పోసినటువంటి పన్నీరుగా మారిపోయిందని చెప్పేసి సిపిఐగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కొత్తగా నిర్మించారో కాలువలకు సంబంధించి, కొత్తగా నిర్మించారో రోడ్లకు సంబంధించి, ఈ మున్సిపల్ సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ఈ గుంటూరు నగర పరిధి పెరుగుతూ ఉంది. కొత్త గ్రామాలు విలీనం అవుతా ఉన్నాయి. కానీ పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య మాత్రం పెంచడం లేదు. సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, గుంటూరు నగరానికి సంబంధించి ఏదైతే కొత్త గ్రామాలు విలీనం చేస్తా ఉన్నారో రాజధాని పేరుతో కొత్తగా ప్రజలు ఇక్కడ వచ్చి నివాసం ఉంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని
పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచాలి. ఎప్పటికప్పుడు కాలువలు తీసేటువంటి క్రమాన్ని, రోడ్లు అన్ని కూడా క్లీన్ చేసేదాన్ని కూడా పర్యవేక్షణ చేయడం ద్వారా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ విధమైనటువంటి చిన్నపాటి వానకి కాలువలు పొంగకుండా రోడ్లన్నీ కూడా బురదమయం కాకుండా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా మున్సిపల్ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.